Oaks oversees study abroad master counselors. St. Martinus University Faculty of Medicine. Study for the Doctor of Medicine degree and get clinical practice in USA. Apply today for MD MBBS. This is internationally recognized and accredited university. Tuition in the same place as Indian College, clinical practice at USA hospitals, USMLE guidance along with the course, hostel facility on campus, IELTS, TOEFL and MCAT not required. Apply today. నమస్కారం అండి. నా పేరు రవి, ఓక్స్ ఓవర్సీస్ నుంచి. ఇవాళ మనము సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ కురాసావ్ అనే కెరిబియన్ ఐలాండ్లో ఎంబీబీఎస్ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాము. ఇందులో 3 సంవత్సరాలు కురాసావ్లో చదివి 2 సంవత్సరాలు క్లినికల్ రొటేషన్తో పాటు యుఎస్లో డాక్టర్ అయ్యే అవకాశం ఈ యూనివర్సిటీ పొందుపరుస్తుంది. అండ్ రెసిడెన్సీ కూడా ఇక్కడ యుఎస్లో చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగానే మనము ఈ యూనివర్సిటీ మీకు ఎంబీబీఎస్ అందజేస్తుంది. యూఎస్లో ఎంబీబీఎస్ని ఎండి అంటారండి. అండ్ లైక్ ఇది ఒకవేళ ఒక స్టూడెంట్ యుఎస్లో చేయాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అది కురాసావ్లో 3 ఏళ్ళు చేసి యుఎస్లో 2 ఏళ్ళు క్లినికల్ రొటేషన్స్ చేసినప్పుడు వీళ్ళకి ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. సుమారుగా వీళ్ళ ట్యూషన్ ఫీజు 5 ఏళ్ళకి 52 లక్షల వరకు వస్తుందండి. సో చాలా మంచి ఉందా సార్ వీళ్ళకి? స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్ ఉందండి వీళ్ళకి. అంటే బిఫోర్ అడ్మిషన్ ఒక మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ రాసి వాళ్ళు స్కాలర్షిప్ కూడా తెచ్చుకోవచ్చు. ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సార్? ఇది అంటే ఇండియా నుంచి చాలా సీట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఎందుకు యూఎస్లో చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఇండియాలో పీజీ నీట్ క్వాలిఫై అయ్యే వాళ్ళు 10% నుంచి 19% వరకు ఉన్నారు. అలాగే యుఎస్లో అయితే మాత్రం ఇది 96% వరకు ఉంది. సో చాలామందికి ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి గాను ఇక్కడ ఎంబీబీఎస్ చేసినప్పుడు, అంటే ఎండి కోర్స్ అంటారు యుఎస్లో, ఎండి చేసినప్పుడు వీళ్ళకి రెసిడెన్సీ దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. అది 96% ఉందండి, 96% ఉంది. సో మంచి అవకాశం అండి. ఇక్కడ ఒకవేళ ఇంకోటి ఇక్కడ నీట్ క్వాలిఫై అయినా అవ్వకుండా అక్కడ చేయొచ్చు. ఒకసారి రిజిస్టర్డ్ డాక్టర్ అయితే కనుక మీరు ఇండియా కూడా మీ పిల్లలు వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు అండి. మార్కులు తక్కువ వచ్చినా కానీ జాయిన్ అవ్వచ్చు అండి సార్. నీట్ రాసినా రాయకున్నా పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎందుకంటే యూఎస్లో చేసినటువంటి ఎంబీబీఎస్కి మనకి ఇండియాలో చాలా వాల్యూ ఉంది. అలాగే చూసినట్లయితే ఏంటంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ఇందులో ఎక్కడైనా రిజిస్టర్డ్ డాక్టర్ అవుతే కనుక ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లు రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ రిజిస్టర్డ్ ఫిజిషియన్ అవుతే కనుక ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ రాధికా రెడ్డి. ఐఎమ్ ఓక్స్ ఓవర్సీస్ నుంచి మేము ఈవెంట్ కండక్ట్ చేస్తామండి. సో ఇదేంటంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఫ్రమ్ బైపీసీ నీట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఈ ఎంబీబీఎస్ అనేది నెదర్లాండ్స్ కురాసాలో చేయొచ్చు. ఇనీషియల్ 3 years అనేది లైక్ నెదర్లాండ్స్ కురాసాలో చేయొచ్చు. దాని తర్వాత క్లినికల్ రొటేషన్ 2 years అనేది యూఎస్లో చేయొచ్చు. సో ఇది ఏంటంటే లైక్ 5 years కంటిన్యూస్డ్ ప్రోగ్రామ్ విచ్ విల్ లీడ్ టు ఎండి ప్రోగ్రామ్ అన్నమాట. సో వన్ స్టూడెంట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాక ఫ్రీ పీజీ అడ్మిషన్ అనేది యూఎస్లో వస్తుంది. సో ఈ ఫ్రీ పీజీ అడ్మిషన్తో పాటు స్టూడెంట్ రివర్స్గా స్టైఫండ్ కూడా అక్కడ హాస్పిటల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది విత్ ఇన్ బడ్జెట్ 52 lakhsలో స్టూడెంట్ కంప్లీట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అమెరికాలో ఈ డిగ్రీ వచ్చాక త్రూ అవుట్ ద వరల్డ్ హీ ఈజ్ అ రిజిస్టర్డ్ డాక్టర్. ఇప్పుడు నీట్లో కొంతమందికి రాలేదు మేడం, రాని వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆదర్శం. అలాంటి వాళ్ళకి ఈ డిగ్రీ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మేము కండక్ట్ చేసాము స్టూడెంట్స్కి. ఆల్మోస్ట్ 50 to 80 స్టూడెంట్స్ వరకు పార్టిసిపేట్ చేశారు ఈ ఈవెంట్. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఆల్మోస్ట్ ఎనీ ఇంటర్మీడియట్లో 55% ఎలిజిబుల్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ కోర్స్ తీసుకోవడానికి. మీరు ఇంగ్లీష్ చెప్తారా సార్? ఇంగ్లీష్లో చెప్పాలా? ప్లీజ్. Good afternoon. This is Raghuram from Oaks Overseas. In fact, my colleagues, they spoke about this wonderful MBBS program which we have organized an event for the aspiring students.
See, as we say, see, this program can be done by any student, whether he is qualified in NEET exam or not. Okay, and the best part of this program is 3 years they'll be studying in Curaçao, which is Netherlands and Antilles. It is part of Caribbean islands, and from there, once they complete their 3 years program in Curaçao, they can move on to US for doing their clinical rotations, and then they can also do their residency. See, the best part with this program is, once they get into residency, they get an opportunity to do their PG also, and during this time, they also get stipend, which is worth more than 50,000 per year. 50,000 USD, right? It means whatever they are spending for doing their bachelor's, they'll be getting back during this course of time, and it's a wonderful program. And we recommend the aspiring students, if they want to have more information, they can come and visit us, they can talk to us, and we'll be able to give them complete information, and we'll help them to pursue their dreams. Thank you so much. ఇప్పుడు అక్కడ యుఎస్ఏలో మీ ధర పోయిన వాళ్ళకి శాలరీ ఎంత ఉండదు సార్ అక్కడ దీని మీద మన ఇండియా మీద? Generally, see, registered doctor, okay, in US they earn more only. I switch over to Telugu now. Okay. So, see, as a doctor, if you are a registered doctor in US, the pay is very, very high. Okay. It starts anything above $50,000-$60,000 per year. Okay. And when you have a specialization, it goes up to even $1.5 lakh per year. Okay. It depends. See what you do. Okay. Right, sir? Thank you.